మీరు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు, కానీ పక్కవాడి పనిని చెడగొట్టాలన్న చెత్తబుద్ధి లేకుండా ఉంటే చాలు. జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా నడుచుకోవడమే. ఒకరు తమ కష్టసుఖాలను మనతో చెప్పుకున్నారంటే వాటిని మనం తీర్చేస్తామని కాదు, వాళ్ళు మనల్ని నమ్మారని. ఈ సృష్టిలో నమ్మకానికంటే విలువైంది ఏముందని. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నీ కోసం వచ్చిన భార్యను, నీ వల్ల వచ్చిన సంతానాన్ని చక్కగా చూసుకోండి. కోపంతో వచ్చిన బాధను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. మన అనుకునే వాళ్ళ కోసం మనం ఇబ్బందులు పడుతున్నా అందులో కూడా ప్రేమే ఉంటుంది. ప్రయత్నం చేసేటప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు, కానీ ప్రయత్నించి గెలిస్తే అందరూ అభినందించేవారే. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది, శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజూ స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. జీవితంలో పిరికివాళ్ళు ఏదీ ప్రారంభించలేరు. బలహీనుడు దారిలోనే నిలిచిపోతాడు. ధైర్యవంతుడు ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు. పిరికివాడు ప్రతిరోజు మరణిస్తూనే ఉంటాడు. మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే అది మనం పుట్టిన క్షణం మాత్రమే. నీ లైఫ్ని ఎవరితో పోల్చుకోకు. నీ లైఫ్ నీ ఇష్టం. వేరే వాళ్ళని అనుసరిస్తూ పోతే నీకంటూ మిగిలేది నిరాశ మాత్రమే. ఎదుటివారిని బాధించడానికి క్షణం కూడా పట్టదు, కానీ ఆ బాధ తగ్గడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే ఒక మాట అనే ముందు ఇంకొక క్షణం ఆలోచించండి. మనకు ఇష్టమైన మనిషి నుండి మనం కోరుకునేది ఏముంటుంది? కాస్త ప్రేమ, మరి కాస్త సమయం తప్ప. చదువుకున్న భర్త దొరకడం ఈ రోజుల్లో కామన్, కానీ తన మనసును చదివిన భర్త దొరకడం ఏ అమ్మాయికైనా అదృష్టం. నీవు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు అని తెలుసుకో. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైనా. మరణం వస్తేనే చనిపోతాం అనుకుంటాం, కానీ కొందరు అనే మాటల వలన కూడా మానసికంగా చనిపోతాం. ఆరోగ్యానికి, సమయానికి, బంధాలకు విలువ కట్టలేం, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలుస్తుంది. మగవానికి ఆడదాని పిచ్చి, ఆడదానికి డబ్బు పిచ్చి ఉండకూడదు. ఓడిపోతున్నా అని తెలిసినా పోరాటం ఆపనివాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. అబద్ధంతో మొదలైనది ఏది ఎక్కువ రోజులు నిలవదు. అది స్నేహమైనా, జీవితమైనా. పాపాలకు శిక్ష కాలం వేస్తే తప్పులకు శిక్ష పరిస్థితులు వేస్తాయి. ఇతరులకు నీతులు చెప్పడం అనేది చాలా సులభం, అదే మనం ఆచరించడం చాలా కష్టం. నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. జీవితంలో 2 విషయాల్లో తప్పక అప్రమత్తంగా ఉండాలి. ఒకటి, ఎవరిని అతిగా ప్రేమించకూడదు. రెండోది, ఎవరిని అతిగా నమ్మకూడదు. గుర్తుంచుకో, మంచి చెడు ఏదైనా సరే ఆడదాని కన్నీటికి కారణం కాకు. పేదవాళ్ల ఇంట్లో బంగారం లేకపోయినా బంగారం లాంటి మనసు ఉంటుంది. అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. అందమైన రూపం ఉన్న అమ్మాయి కంటే అందంగా నవ్వగలిగే అమ్మాయిలకే అందం ఎక్కువ.